కొద్దిసేపటి తర్వాత వచ్చి పాడబడతారు. బట్ ఇప్పుడైతే వినేసాం కాబట్టి ఇంకొక వండర్ఫుల్ యాక్టర్స్ ఇక్కడ పిలిచేస్తే బాగుంటుంది. గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్, వేదిక పైకి రావాల్సింది. Extremely happy, chala joy this song really came to me, appreciated me. So extremely happy to work with him and producer garu Radha Mohan. Ekku chinna problem lekunda super ga execute chesaru. ఆహ్వానం పలికిస్తున్నాము. దుర్గేష్ గారు హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అంబికా కృష్ణ గారు కూడా వచ్చేసారు ఈ కార్యక్రమానికి. వారికి కూడా working with Belamkonda sir. I'm a huge fan of your dance sir, and you're such a cute. You're very pure at heart, and very happy to work with you. And Manoj sir is one of the and extremely happy. నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. భైరవం అనేది ఒక పవర్ ఫ్యాక్ట్. So much Anand, very happy to see you and very much looking forward to see you in the film. ఒక్కసారి భైరవం ట్రైలర్ చూద్దామా? ట్రైలర్ అసలు నిజంగా ముగ్గురిని చూడడానికి 2 గంటలు సరిపోవట్లేదు మాకు. సో బోలెడని ఎమోషన్స్తో, బోలెడంత ఇంటెన్సిటీతో అద్భుతమైన డ్రామా సాధారణంగా వారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఏలూరు శాసనసభ్యులు గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. బయటి రాధాకృష్ణ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ట్రైలర్ సందర్భంగా చేయాలని చెప్పి మన ఎంపీ గారు మరి ప్రెజెన్స్ పెట్టారు. దాంట్లో మరి నారా రోహిత్ గారు, మంచు విష్ణు గారు, మరి ప్రొడ్యూసర్స్, అలాగే మన సంబంధించి మన మినిస్టర్ గారు, ఏదైతే టూరిజం శాఖ మంత్రి గారు ఉన్నారు కందులు దుర్గేష్ గారు, మరి దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చినందుకు ముందుగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వారి అంబికా కృష్ణ గారు కూడా మరి ఏదైతే ఏలూరులో మరి సినిమా ఫీల్డ్ నుంచి మరి సినిమాలు తీయడంలో ముందు మొదలు పెట్టింది ఆయనే. అందరూ కూడా మరి ఏదైతే ఏలూరుకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో మన ఏదైతే డ్రీమ్ ఎంపీ గారు ఉన్నారో ఆయన మరి ఏలూరులోనే చెయ్యాలి భైరవం అని చెప్పి 3 రోజుల క్రితమే నాకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షానికి వాళ్ళు భయపడుతున్నా కూడా వర్షం రాదు అని చెప్పారు. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అవుతానికి కారణం ఏదైతే ఇవాళ క్లైమేట్ ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏలూరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. డెఫినెట్ గా ఇది సూపర్ హిట్. ఏలూరులో ఏదైతే ఫస్ట్ సినిమా ఇక్కడ మనం రిలీజ్ చేస్తున్నామో ఈవెంట్ డెఫినెట్ గా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి సహకారం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవాళ ఈవెంట్ ఇక్కడ పెట్టాలని బెల్లంకొండ సాయి గారితో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు విజయవాడలో పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఏలూరు కూడా స్టేట్ లో అంతా కూడా కనపరావాలంటే ఇట్లాంటి ఈవెంట్స్ జరగాలని చెప్పి ఇవాళ ఏలూరులో పెట్టడం జరిగింది. ఇవాళ హీరో బెల్లంకొండ సాయి గారికి
రోహిత్ గారికి, మనోజ్ గారికి, అలాగే డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే హీరోయిన్స్ గారికి, అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ ఫస్ట్ ఒక్క ఫిలిం లో పెట్టి తీయాలంటే ఎంతో కష్టం. అలాంటిది డైరెక్టర్ గారు ఒక అద్భుతంగా రెడీ చేశారని కూడా మేము అందరికి గెలుపుతున్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే వర్షం పడుతుంది అంటే వాళ్ళు పర్లేదు. ఇవాళ ఈ సినిమా ఏలూరులో ఓపెన్ అవుతుంది. ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ ఇవాళ ఇప్పుడు చూస్తే అసలు మాస్ యాక్షన్ ఉండబోతుంది. అది కూడా ఒక్క హీరో కాదు, 3 హీరోస్ మాస్ యాక్షన్ ఉండబోతుంది. దాంట్లో సాయి, మనోజ్ గారు, అలాగే రోహిత్ గారు వీళ్ళు ముగిస్తుంది. మే 30వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వెళ్ళి సినిమాని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నారా అంటే తెలియకలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా రోహిత్ గారు చెప్పారు. ఆయన అలాగే మన మంచి మనోజ్ అంటే మంచి మనోజ్ ఇలా ముగ్గురు తోటి ఇవాళ ఈ సినిమాలు ఎప్పుడే నా పక్కన కూర్చొని చెప్తున్న అమ్మాయి డైరెక్టర్ శంకర్ గారికి మీకు తెలుసు. జైలు సినిమా తీసినటువంటి అద్భుతమైన సినిమా డైరెక్టర్ శంకర్ గారు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి అటువంటి వాళ్ళందరినీ పెట్టుకునేసి ఉగ్రం నాదితో కలిపి ఉగ్రం రూపం చూపించి ఇక్కడ భైరంతో డ్రాప్ వస్తున్నటువంటి ఆ డైరెక్టర్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అదేవిధంగా కనుక దేవాలయాలకు సంబంధించినటువంటి నేపథ్యంతో ఈ సినిమా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు గ్రాండియర్గా తీసినటువంటి సినిమాలు కూడా ఆ సినిమాల్ని బాగా చూసి వారికి ఆదరణ పెంపు. నమస్కారం. Thank you, sir. Thank you so much. ఆకట్టుకునే స్టార్ డైరెక్టర్ శ్రీ హరీష్ శంకర్ గారి మొదటి చిత్రం నుండి ఇప్పటి వరకు విజయ్ గారు, హరీష్ గారు వారిరువురి కలయిక ఓ సూపర్ హిట్ కాంబినేషన్ గా పేర్కొన్నారు. ఇదే 5 సినిమాలకి నా దగ్గర ఏం తెచ్చుకున్నా నాకు తెలియదు, కానీ నా టెక్నికల్ వర్క్ అంతా మొత్తం నా పోస్ట్ వర్క్స్ అంతా విజయ్ సింగిల్ హ్యాండ్ అనిపించేవాడు. సినిమాకి కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఒక విలువైన సందేశంగా సరికొత్త అంశాలతో యూనిక్ డైరెక్టర్ గా పేరుపొందిన దర్శకుడు విజయ్ కనకమేడ. అసిస్టెంట్ ఒక అద్భుతమైన ఎమోషన్ ని తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడ. సో ఈ రోజు లాంచ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మా అతిథులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత పెద్ద డయాస్ వస్తుంటే కొంచెం భయంగా ఉంది. అక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన కంద దుర్గేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పుట్ట మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో వస్తూనే ఉంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం అక్కడ వచ్చారు. మార్నింగ్ షో బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా బయట నుంచి చెప్పే ఇదే మాట అన్నమాట, ఎవరైనా ఏం తాకి కొట్టారా అని ఎలా మాట్లాడుకుంటారు. అలాగే మా రైటర్స్, రైటర్స్ డెఫినెట్ గా, అలాగే దివ్య ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి, నీకు నేను అంటే ఎప్పుడైనా మర్చిపోలేదు, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నీ సపోర్ట్, నీ కష్టం ఎక్కడికి పోదు ఎందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇలాగే మనం ముందు కలిసి చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను బ్రో. లవ్ యూ. నీ కష్టమే కనబడుతుంది బ్రో. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు. వెళ్ళకుండా సాయిలో ఎలాంటి పర్ఫార్మర్ ఉన్నాడు ఏంటి అన్నాడు. ముగ్గురు అభిమానులు గెలవపడేలా ఉంటుంది ఈ సినిమా. 30వ తారీఖున ఈ అవకాశం నాకు ఇచ్చిన మా కస్టమర్లు చాలా చాలా థ్యాంక్స్ గారికి. మనందరం తెలుసు, we are all fans. సో ఒక ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. బ్యాక్ టు బ్యాక్ ఏవి.
అంటే ఒక జాబ్ తీసుకుంటే ఇంకా దాని అంత చూడాల్సింది. 6 years అయింది సినిమా చేసి మళ్ళీ మొదలు పెట్టాను. ఇంత మాత్రం ప్రేమ నాకు ఇప్పుడు నాకు ప్రేమిస్తున్నారు చూడండి. ఎన్ని జన్మలలో ఎత్తే నాకు ఇది దక్కుతుంది. Every cinema first చూసిన every cinema is different from his previous cinemas. మనం ఫస్ట్ సినిమా కానీ చూస్తా ఉన్నాను. ఈ ప్రతి సినిమాకి డిఫరెంట్ ఫుల్ ఎనర్జీగా ఎప్పుడు కలిసినా సరే ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. సినిమాలు చేస్తూ అన్నం అందిస్తూ వెళ్ళకూడదు శ్రీనివాస్. మీరు ఏదైతే మీకు నచ్చుతో ఆ సినిమాలు చేసి మీ అన్నం అందిస్తారు. మా అమ్మాయి సినిమాలు అన్నింటికి వెళ్ళా రిలీజ్ షోలు పడతాం. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఇది సీరియస్ కాదు. ఆయన కోసం నేను ఎందుకన్నా కష్టపడతాను. డాడ్ ఫస్ట్ చెప్తున్నాను, డాడీ ఇంకా దేవని ఇంకా కష్టపడి మరి ఇంకా ప్రౌడ్ చేస్తాను. నా డ్రీమ్ ని ఆయన డ్రీమ్ గా తీసుకొని నాకు ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ ఫర్ మా మదర్ కానీ నా బ్రదర్ కానీ నాకు ఇచ్చిన సపోర్ట్ అందరికీ అంటూ రైజ్ అండ్ షైన్ టేక్ దట్ సపోర్ట్ మీ లాట్. ఒకే సినిమాలో ఒకే రకమైన అద్భుతమైన ఎమోషన్ తో డిఫరెంట్ రోల్స్ లో మనం చూడబోతున్నాము అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇక మామూలుగా ఉండదు. మే 30వ తారీఖు కోసం రెడీ అయిపోండి థియేటర్స్ లో. సో ఈ ఫ్రేమే ఎంత అద్భుతంగా ఉందో మా వాళ్ళ కెమెరాలో కళ్ళు రెండు సరిపోవట్లేదు బంధించడానికి. కాబట్టి చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాము. సో ఈ ముగ్గురితో పాటు ఆ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో now that please join the stage. అలాగే మా ఎంపీ గారికి
గ్రూప్ పిక్చర్ లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ప్లీజ్. చివరిగా మీరు ఉంటుంది అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్ ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని రొమాన్స్ ని అన్నింటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ మాకైతే ఆ రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది ప్రమోషన్స్ ఉండేవా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్ గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా కోవిద్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? సాయి ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్. బాబాయ్ ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు. నాకు ఇద్దరు బ్రదర్హుడ్, బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్ ఇద్దరు 50-50. అనిపించింది. సో వైరవం ఈ సినిమా నా కెరియర్లో చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది కలంకొండ సురేష్ గారు. ఒకసారి చూడండి సినిమా. సో దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన విక్రమ్ గారిని, ఆంటీ గారిని ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నారని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న విధంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్ గా న్యాయం చేయగలుగుతాడు నన్ను. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిల్మ్ నా కెరియర్ లో, నా లైఫ్ లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇదిగో సినిమా, అదిగో సినిమా 11 నెలల నుంచి ఆ సినిమా తప్ప ఏం తెలియదు. యోగేశ్వర సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను, పెద్ద తర్వాత 19 సంవత్సరాలకి దొంగది. నాకు నిజంగా ఏదో మాట్లాడడం వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత చూసిన తర్వాత నాకు 9 సంవత్సరాలు అయినా కూడా 1-2 సంవత్సరాలు
కొన్నాళ్ళ తర్వాత కూడా ట్విట్టర్ లో కానీ ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా అన్న సినిమా చేయి కంబ్యాక్ సినిమా చేయని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్ గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర ఎంచుకుని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే మీ గుండె ఇంత ధైర్యంగా ఉందంటే అది మీరు. నాకు ప్రస్తుతం ఈ రోజు నా భార్య 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వారికి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏదంటే ఎదుగా అమ్మా నీ కుటుంబం అది చూపించే గర్వమే ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి నాకు ఎంతో ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా ఎన్ని జరుగుతున్నా ఎప్పుడో సినిమా చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దలు ఎదిరించుకొని మరి మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి 1 రూపాయి అయిపోయిన ఈ రోజుల్లో పెయిడ్ అన్ని జరుగుతున్నా ₹1 లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలను వందనాలండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్ లో. అండ్ సోషల్ మీడియాలో తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజ్ చూస్తున్నాను, అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు, ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ రుణం, ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పు చేస్తే మీ మీద రపా స్ట్రైక్ మీ ఛానల్ మూసేస్తారు, బెదిరించి ఈమెయిల్ వస్తాయి. అయినా కూడా అది చాలా జన్మకి ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరు కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు, మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో ఇంట్లో లేవు, నేను అప్పుడు కూడా పెద్ద గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది నాకు తోచింది ఏదో డిఫరెంట్ గా చేసుకోవాలని చేసుకుంటే వెళ్ళిపోయారు తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగే మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు హీరోని నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే లేదు సార్, వెరీ గ్రేట్ సార్. నిజంగా అండి, ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్ ఉన్నాయి, అక్కడే ఉంటారు. వచ్చి ప్యాషనెట్ గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్ అయితే రారండి. సినిమా తీస్తున్నాం, సినిమాకి డబ్బు పెట్టారు, స్టోరీకి డబ్బు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి. అలాగే నా రక్తమైన నా డైరెక్టర్ విజయ్ గారు సార్, మీకు థ్యాంక్స్ అనేది నాకు ఇంగ్లీష్ థ్యాంక్స్ అని చెప్పడం నాకు నా ఇంగ్లీష్ లో బాగా తెలుసు. సారీ, అది 2 బాగా చెప్తారు ఇంగ్లీష్ లో. కానీ సార్, మీరు ఈ క్యారెక్టర్ కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు. మీరు పిలిచే ఇంకా ఎంతెంతో పెద్దవాళ్ళు వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు, బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కాదని తిరుపతి గుర్తుకొచ్చారు చూడండి సార్. జీవితాంతో రుణపడి ఉంటాను సార్. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్ చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలా మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో,
మీ అందరూ రూపంలో వచ్చే సినిమా. అలాగే వెలగొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, మీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇది తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్ లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అన్నగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు వాళ్ళు అలాగే ఎప్పుడు ఇవ్వడం. బాబాయ్ రారా రోహిత్, నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీ గాను, ఒక ఫ్రెండ్ గాను, అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒకటి మిగిలిన సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. ఇదంతా అంతే. ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి పెట్టింది. ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. కార్లు పెట్టారన్న నాకు వచ్చాడు. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చారు, మేమున్నా అని నిలబడేది. దీని అంతట్లో నాకు ఒకటే బాధ, ఇంత చేసినా, ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలంత వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయిని అది ఎవరు మార్చలేరు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే, ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు, న్యాయం వైపు 100 పోసి పెంచారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. మీకు ఎప్పుడు నేను బిడ్డనే. మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి జోలికి వచ్చావు, ఈసారి ఉత్సవాలు అయితే ఏది మేక కాదు, తగ్గడమని చూశారు. ఇప్పటి నుంచి మీ అందరి నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కలు మంది వస్తారు. చివరిగా భారత్ మాతాకి వందే మాతరం. థ్యాంక్ యూ. వంశీశేఖర్ గారు క్షమించాలి, మీరు వెనంటే నిలబడి ఈ సినిమాని ప్రతి ఒక్కరి ప్రమోషన్ నుంచి ఇప్పటి వరకు ఎంత గొప్పగా కష్టంతో అన్యోన్యతతో ఇద్దరు ఇంత గొప్పగా ఎదగచ్చని మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ డోంట్ యూస్ డ్రగ్స్, లైఫ్ జాగ్రత్త. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయినా ఎవరైనా మర్చిపోయింటే కూడా మోనిషా గారు, ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. తమ్ముడు, నా తమ్ముడు అడుగుతాడు కదా, ఒక్కసారి ఎనర్జీ ఏంటి ఇవ్వండి. కొంచెం ఎమోషనల్ అయింది లాస్ట్ స్పీచ్, మనం కొంచెం ఫన్ చేద్దాం. మన సినిమా భైరవ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది అందరికి? ఎలా ఉంది ట్రైలర్? అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా. మా ట్రైలర్ ఎలా ఉందో మా సినిమా భైరవ కూడా అలానే ఉండబోతుందండి. తప్పి మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఆలోచిస్తుంది అని మాకు గట్టి నమ్మకం అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ప్రెషర్కి వచ్చిన మీ అందరికీ, సినిమాని ప్రేమించే అభిమానులందరికీ నా హార్దిక స్వాగతం. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా హోల్ కాస్ట్ అంకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అండ్ ముఖ్యంగా నమ్మకంతో నేను ఏదో ఫంక్షన్ చేయడం జరిగిందండి.
ఎక్కడో ఫస్ట్ విజయవాడ వేరే ఎక్కడెక్కడో అనుకున్నాము. కానీ మహేష్ అన్న అన్నాడు, కాస్త మా ఏలూరు ప్రజల కోసం, మా ఏలూరు కాన్స్టిట్యున్సీ కోసం నువ్వు ఇక్కడ ఫంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. మాకు మరిన్ని ఫంక్షన్స్ ఇక్కడ జరుగుతూ సినిమా ఫంక్షన్ ఇక్కడ జరిగితే చాలా మంచిదని చెప్పి మాకు మహేష్ గారు అడ్వైజ్ చేయడం జరిగింది. దానికి విచ్చేసినందుకు మా పుట్ట మహేష్ అన్నకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మీరు వచ్చి మమ్మల్ని మీ ఏలూరు చాలా మంచి సేఫ్ హ్యాండ్స్ లో ఉందండి. ద బెస్ట్ అండ్ మోస్ట్ క్లాసియస్ట్ ఎంపీ. అలానే థియేటర్స్ లవ్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.